వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఈ రోజు మనం సింపుల్ అండ్ ఈజీగా పాతకాలంలో చేసుకునే మిరపచారుని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఉల్లిపాయ ముక్కల్ని, 2 పచ్చిమిర్చి ముక్కల్ని, 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, అలానే నానబెట్టుకున్న చింతపండుని, మజ్జిగని తీసుకుందాం. ముందుగా బౌల్లోకి చింతపండు రసాన్ని పోసుకోవాలి. దీనిలోకి కట్ చేసుకున్న మిర్చిని, అలానే దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. వీటిని చేత్తో బాగా నలపాలి. ఇలా చేత్తో నలిపితే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆ రసంలోకి బాగా వెళ్తాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు, ఇలా ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పాతకాలంలో ఎక్కువ ఇలానే చేసేవాళ్ళండి. ఇలా చద్దన్నంలోకి ఈ మిరపచారుని చేసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు మజ్జిగని పోసుకోండి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని బాగా నలుపుకోండి. ఈ మిరపచారుని ఇదివరకు పాతకాలంలో పొద్దున్నే తినేసి పనులకు వెళ్లేవాళ్ళండి. దీన్నే ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ లో ఫ్యాన్సీ పేర్లతో ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. దీన్ని మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా నలిపేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.